హలో అండి. ఎంతో రుచికరమైన వంకాయ టమాటా రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తయారు చేసే విధానం మీకు చేసి చూపిస్తాను. ఇది మా అత్తగారు నాకు నేర్పించారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పాతకాలం నాటి వంట అండి. 1/2 కేజీ వంకాయ తీసుకున్నాను నేను. 50 గ్రాముల రొయ్యలు తీసుకున్నాను. 1/2 కేజీ టమాటా తీసుకున్నాను. ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు రొయ్యలు దోరగా వేయించి శుభ్రంగా కడిగి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వంకాయలు కట్ చేశాను. లేత వంకాయలు, ఆకుపచ్చ వంకాయలు తీసుకోండి. నల్ల వంకాయల కంటే ఆకుపచ్చ వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి. కట్ చేసిన వంకాయని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. ఇవి కాడలు మీరు తీసుకునేటప్పుడు వంకాయలు తీసుకునేటప్పుడు చాలా లేతగా వంకాయలు అవి ఆకుపచ్చగా ఉండేటట్టు చూసుకోండి. వంకాయ కాడలు చాలా బాగుంటుంది. ఎండిపోతే టేస్ట్ ఉండదు అంతగా. ఆ వంకాయ కాడల్లోనే తెలిసిపోతుంది లేతయా కాదా అని. ఇప్పుడు నేను కళాయిలో ఆయిల్ వేసి దోరగా వేయించి వంకాయలు పక్కన పెట్టుకున్నానండి. సిమ్లో వేయించుకున్నాను. లేత వంకాయలు కాబట్టి నాకు త్వరగానే మగ్గిపోయాయి. ఇప్పుడు అదే ఆయిల్లో రొయ్యలు కూడా వేయించి పక్కకు తీసుకున్నానండి. నేను ఆల్రెడీ ఈ రొయ్యల్ని డ్రైగా ఉన్నప్పుడే ఆయిల్ లేకుండా వేయించి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని మళ్ళీ ఈ వంకాయలు వేయించిన కళాయిలో ఆయిల్ తోటి మళ్ళీ వేయించానండి. ఈ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించానండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయి. టమాటా వేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు తీసి వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు సిమ్లో ఉడకనిద్దాం. ఈలోపు చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు టమాటా పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి ఒక స్పూను ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు చింతపండు రసం కలుపుకోండి. మీకు పులుపు సరిపోయేంత కలుపుకోండి. నేనైతే కొంచెమే తీసుకున్నాను చింతపండు. చిటికెడు మెంతిపిండి వేశాను. 2 టేబుల్ స్పూన్లు కారం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టుకోవటం వల్ల మనకు టమాటా, ఆనియన్ రోస్ట్ చిక్కగా వచ్చింది.
ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ కలుపుకుందాం. ఇప్పుడు వేయించి పక్కన పెట్టిన రొయ్యలు వేసుకొని ఒక ఉడుకు ఉడకనిద్దాం. రొయ్యలు ఒక ఉడుకు ఉడికిన తర్వాత వంకాయలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు సరి చూసుకొని ఓ 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు కర్రీ పూర్తిగా ఉడికిపోయింది, చాలా బాగా వచ్చింది. ధనియా పొడి చల్లుకొని కొంచెం నేను కరివేపాకు మళ్ళీ చల్లుకున్నాను, కొత్తిమీర వేశాను. చాలా బాగా వచ్చింది, కర్రీ కంప్లీట్ అయింది. ఇది ఒక 4 అవర్స్ అట్లా పక్కన పెట్టుకొని తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ అందులో మంచిగా ఆ ఫ్లేవర్ అంతా బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.